చెకింగ్ పాయింట్ దగ్గర అలజడి రేగింది. చెకింగ్ పాయింట్ దగ్గర టూ వీలర్ ను ఆపకుండా తిరుపతి సింగాలగుంటకు చెందిన అంజద్ ఖాన్ అనే వ్యక్తి దూసుకెళ్లాడు. అడ్డుకుంటూ ఉండగా టూ వీలర్ తో భద్రతా సిబ్బందిని అంజద్ ఖాన్ ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. తిరుమలలో జీఎన్సీ టోల్ గేట్ దగ్గర అంజద్ ఖాన్ ను విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. భద్రతా సిబ్బందిని తప్పించుకుని తిరుమలకు ఎందుకు వెళ్లాడు అనే దానిపై అంజద్ ఖాన్ ను ప్రశ్నిస్తున్నారు. అలిపిరి చెకింగ్ పాయింట్ దగ్గర అలజడి రేగింది. చెకింగ్ పాయింట్ దగ్గర టూ వీలర్ ను ఆపకుండా తిరుపతి సింగాలగుంటకు చెందిన అంజద్ ఖాన్ అనే వ్యక్తి దూసుకెళ్లాడు. అడ్డుకుంటూ ఉండగా టూ వీలర్ తో భద్రతా సిబ్బందిని అంజద్ ఖాన్ ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, కాసేపటి క్రితం ఓ వ్యక్తి అలిపిరి భద్రతా బలయంతో ఉన్నటువంటి సిబ్బంది అడ్డు తగిలినప్పుడు కూడా వాళ్ళని తప్పించుకొని తిరుమలకు రావడం భద్రతా వైఫల్యాన్ని బట్టబయలు చేస్తా ఉంది. సాధారణంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే వాళ్ళని అలిపిరి భద్రతా వలయం వద్దే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది తిరుమలకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఉదయం ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంలో వస్తూ చెకింగ్ పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినప్పుడు కూడా వాళ్ళని తప్పించుకొని తిరుమలకు కూడా వచ్చినటువంటి పరిస్థితుంది. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది అతన్ని ఆపే ప్రయత్నంలో ఓ వ్యక్తికి గాయాలు కూడా అవడంతో అతను కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితుంది. వినాయకుడి గుడి వద్ద కూడా భద్రతా సిబ్బంది భద్రతా విధులు నిర్వర్తిస్తుంటారు. అక్కడ కూడా ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఈ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పుడు కూడా అక్కడ కూడా వేగంగా దూసుకు వెళ్లిపోవడంతో తిరిగి జీఎన్సీ టోల్ గేట్ వద్ద అప్రమత్తమైనటువంటి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భారీగా అక్కడ చేరుకొని ఆ వ్యక్తిని కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆ వ్యక్తిని అదుపులో తీసుకొని విజిలెన్స్ సిబ్బంది కూడా విచారించారు. ఆ వ్యక్తి ఎందుకు తిరుమలకు వచ్చాడు, అసలు భద్రతా తనిఖీల్లో అక్కడ తనిఖీలు కూడా చేసుకోకుండా దూసుకురావడానికి గల కారణాలు ఏందని చెప్పి కూడా ఆ వ్యక్తిని విచారించారు. ఆ తర్వాత అతను మద్యం సేవించినట్టు కూడా గుర్తించి అతన్ని తిరుపతిలోని రోయ్ ఆసుపత్రికి తరలించి అక్కడ అతనికి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత తిరిగి అతన్ని టూ టౌన్ పోలీసులకి అప్పగించి అతనిపై కేసు నమోదు చేసి విచారించే అవకాశం కూడా కనపడతా ఉంది. అయితే ఈ వ్యక్తి ఇలా దూసుకురావడం, ఇక్కడ సినిమా పక్కీలో వాళ్ళని పట్టుకోవడం అంతా కూడా చూస్తా ఉంటే భద్రతా వైఫల్యం అయితే స్పష్టంగా కట్టొచ్చినట్లు కనపడుతున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన జరిగిన తర్వాత అలిపిరి భద్రతా వలయం వద్ద కూడా భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అక్కడికి వస్తున్నటువంటి భక్తుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ జితేంద్ర. అలిపిరి చెకింగ్ పాయింట్ దగ్గర అలజడి రేగింది. చెకింగ్ పాయింట్ దగ్గర టూ వీలర్ ను ఆపకుండా తిరుపతి సింగాలగుంటకు చెందిన అంజద్ ఖాన్ అనే వ్యక్తి దూసుకెళ్లాడు. అడ్డుకుంటూ ఉండగా టూ వీలర్ తో భద్రతా సిబ్బందిని అంజద్ ఖాన్ ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. తిరుమలలో జీఎన్సీ టోల్ గేట్ దగ్గర అంజద్ ఖాన్ ను విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. భద్రతా సిబ్బందిని తప్పించుకుని తిరుమలకు ఎందుకు వెళ్లాడు అనే దానిపై అంజద్ ఖాన్ ను ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు.